నమస్కారం అండి. హాయ్ ధనరాజ్, హౌ డు యూ ఫీల్? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ ప్లెజర్. ప్లేస్ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ఎవడెవడో ఎక్కడ కూర్చున్నాడో తెలుస్తలేదు. మంచిలో ఎవడో పిలుస్తున్నాడు. అరే నువ్వేరా? సారీ రా, ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ. అక్కడ అన్న పొలాల్లో ఎక్కడ ఉన్నాడు. అవునా? రే, నేను ఇక్కడే ఉన్నాను రా. వాయిస్ గుర్తుపట్టలేదు. సారీ అన్న, తెలియట్లేదు. ఫుల్ పొగ మంచు కప్పేసింది. నేను ఫస్ట్ చూసి దోమల మంది అనుకున్నా. దోమల మంది ఏంది ఇంత కొట్టిరు, అది కూడా పొద్దున. ఇది మంచురా, మంచు. అలాగా? హలో గైస్, డే 2. హ్యాపీ సంక్రాంతి అన్న. సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అన్న, ఏంటి ఈరోజు ప్లాన్ ఏంటి? మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం కోడి పందాలు చూడడానికి వెళ్దాము అండ్ ఆడదాం కూడా. డబ్బులు డ్రా చేద్దాం దారిలో. ఓకే, అన్ని మీరే చూసుకోవాలన్నా. నేను ఉన్నాను కదరా. కైకు 20 లక్షలు వేసుకో. అన్ని జాబ్ మానేద్దాం అన్న. అవసరం లేదురా, అన్ని వేసేసి లాస్ట్ లో స్ప్లిట్ వైజ్ వేసేస్తాను. ఓకే అన్న, అరే నీ అబ్బా, ఎందుకన్నా 20 లక్షలు అంటున్నాడు కదరా. మరి A few moments later. వచ్చింది మనకి ఫుడ్ తినిపిస్తా అన్నాడు, గోదావరి మొత్తం చూపిస్తా అన్నాడు. ఆకలి వేస్తుంది. ఇది కాదు కదా చెప్పింది టిఫిన్స్ అన్న. దొరబాబు గారు చెప్పింది వేరు. అది అన్న. ఏంటి మీరు ప్రాబ్లం ఏంటి? దోశనో ఇడ్లీనో అయితే అక్కడే తినేటోళ్ళం కదా. అరే అది కాదురా, హైదరాబాద్ లో తినలేక అన్న ఇక్కడికి వచ్చింది మేము. ఒరే వాళ్ళు ఓపెన్ చేయలేదురా ఈ రోజు. ఏం ఓపెన్ చేయలేదన్నా? సంక్రాంతి అని చెప్పి టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయలేదంట. చెప్పిర్రు. అరే అవుననుకోవాలి. అంటే అది తీసుకొచ్చింది ఎందుకు? ఈ రోజు దిబ్బరొట్టె తినండి, ఏం తినము. అరే తినిపిస్తా, దిబ్బరొట్టే కదా నీకు తినిపిస్తా. విత్ తేనె. విత్ తేనె. తేనె ఎక్కడి నుంచి కావాలి సార్ మీకు? తేనె పడితే ఓకే. అన్న, ఈ బ్రిడ్జ్ ఏంటి? మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? నేనా? ఈ బ్రిడ్జ్ వచ్చేసి చిచ్చినాడ బ్రిడ్జ్. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని మా మమ్మీ వాళ్ళ విలేజ్ రాయ్ కుదురుకు తీసుకెళ్తున్నా. ఓకే ఓకే. అటు చూడు గోదావరి రివర్. అటు చూడు బే. గోదావరేనా? ఎస్. పెళ్లి జరుగుతుందా ఇక్కడ? పెళ్లి కాదురా, సంక్రాంతి సంబరాలు. ఎక్కడెక్కడి నుంచి అందరూ కోడి పందాలు అంటారు. మరి రే క్రాస్ ఏమంటారు, కంట్రీ నుంచి వస్తారా గోదావరి జిల్లాలో కోడి పందాలు ఆడడానికి. ఇంకాసేపు అయితే సాయంత్రం ఇది మొత్తం రోడ్డు జామే. ఏందన్న ఇది? అట్లా ఉంటది మరి గోదావరి. అట్లుంటది మనతో. ఆ కోళ్ళు పక్కన ఉన్నాయి కదా, వెతకపోవచ్చా? పట్టుకొని కోస్తారు. కోటికి వచ్చే వదలు నిన్ను నరుకుతారు. ఓకే. చూసావారా అన్న గొప్పతనం? అన్నకి మొత్తం మాల్ ఫాలోయింగ్ లేదు. అన్నా అన్నా, ఏంటన్నా ఊర్లో మీకు ఆ ఫాలోయింగ్? అదిరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. మామూలుగా ఫాలోయింగ్ అయితే. ఓకే అన్న, పదండి. అయ్యా బాబోయ్, మినిమం 2 అడితే 4 మీదే క్యాష్ 100 క్యాష్ 100 అంటే 4 మీద 3 ఏం కత్తి. అక్కడ ఎన్ని పడితే 3 ఒకటే పడ్డది. 2 పడాలి మినిమం. రాదా? 4 బాగా తర్వాత 3 వేసారు మీరు. నేనే నాదే. వేసేవాడెవడు
వేయించుకునేవాడు ఎవడు తమ్ముడు పకోడీ వేయించనా వేస్తారా టూ మీద వీళ్ళని మళ్ళీ మనుషులు చేద్దాం అనుకున్నా ఎందులో వేద్దాం 200 300 కదా మొత్తం 3 తగిలింది 5 అన్న 500 వేసాడు. మొత్తం పడింది ఆగేద్దాం అన్న వచ్చిన శాలరీ పోతుంది. అప్పుడైనా ఇంకా టైం ఉందిరా. నేనే అదో పెద్ద స్ట్రాటజీలో ఆలోచిస్తున్నాడరా. వీడు ఇలాంటిది మన ఆఫీస్ లో పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడు. ఆఫీస్ లో హెచ్ఆర్ ఈవెంట్ అప్పుడు ఇది పెడతా ఆడేసాడు ఆడ ఆపడాడు. వేసుకోరండి ఇంకా తిప్పేస్తాండి ఆగండి డబ్బులు తీసే 2 4లు 1 4 నేను చూపించదు. అక్కడ కోడి పందాలు జరుగుతాయి. ఆ ఓడిన కోడిని ఇక్కడ పకోడీ చేస్తారు. ఏడా దొరకదు ఇన్ని వచ్చింది ఫ్రెష్. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. నెక్స్ట్ వెళ్ళేది మనమే. అర్థమైందా? చూడు మనకున్నది చాలా తక్కువ టైం. ఏంట్రా ఇది అన్ప్రొఫెషనల్ గా ఉంది. అట్లా ఏం లేదు, అది ఇంటుంటది. ఇప్పుడు అట్లా యాక్ట్ చేస్తుంది. ఓకే ఇగో అవుతుంది ఒక్కటే ఒక షాట్ కొడితే వేసి పారేయాలి అంతే. ఓకే నెక్స్ట్ తీసుకెళ్తాం. నీకు జీడిపప్పు బాదం అవన్నీ పెడతాము. మంచిగా గట్టి తిని గట్టి ఏంటి మమ్మీ ఎవడు అదే అన్న మందే అన్న చెక్కుతున్నా ఆగండి.